పైసలు లేవురా. లేవు మామా. నాకు కావాలి ఇప్పుడు. లేవురా. నాకు కావాలి ఇప్పుడు. మౌన్ మీద చేస్తారా? కావాలా నాకు ఇప్పుడు? పట్రా పైసలు. ఇప్పుడు నువ్వు ఎందుకు పెట్టినారో నువ్వు నా ఫ్రెండ్ ఊరా మామ. ఏమి చేసుకుంటున్నా మామ. ఫ్రెండ్ ఊరా. ఏమైందిరా? ఏం కాలే మామ. ఏమైందిరా చెప్పు మామ. పైసలు అవసరం ఉన్నాయి మామ. ఎంత మామ? ఓ 10,000 మామ. ఇవరా. నువ్వురా నా ఫ్రెండు అంటే. హలో. హలో మామ. బయట ఉన్నా మామ. నాకు డబ్బులు కావాలి మామ. లేవు మామ. అరే నాకు ఇప్పుడు డబ్బులు కావాలి మామ. లేవుగా మామ. అరే ఇప్పుడు నాకు కావాలి మామ. లేవు మామ. అరే ఇప్పుడు నాకు కావాలి మామ. లేవుగా మామ. సరే సరే. హలో. ఎడున్నా మామ? బయట ఉన్నా మామ. అరే డబ్బులు కావాలి మామ. లేవు మామ. అరే నాకు ఇప్పుడు కావాలి మామ. ఇప్పుడు లేవుగా మామ. అరే నాకు ఇప్పుడు కావాలి మామ. అర్జెంట్ మామ. లేవు మామ. అరే నాకు కావాలి మామ. ఇక్కడ బయట ఉన్నా రా మామ. ఏ చల్. అరే ఏమైందిరా? పైసలు రా. లేవు మామ. అరే ఇప్పుడు పైసలు కావాలరా. లేవుగా మామ. అరే పైసలు ఎందుకు లేవురా? నువ్వు నా ఫ్రెండు మామ. పైసలు కాడ ఏం ఫ్రెండ్ రా? నన్నే కొడతావు మామ. పైసలు కాడ ఏం ఫ్రెండ్ మామ? ఒక్క నిమిషం ఆగు మామ. చేసుకో. ఫోన్ చేసుకుంటావా? చేసుకో. చేస్తున్నావు మామ. హలో. హలో. ఏడున్నావు అన్న? అర్జెంటుగా బ్రిడ్జి కిందికి రా అన్న. వస్తున్నా. నువ్వు కొట్టినవరా పైసలు? ఇక్కడ పైసలు. పైసలు ఇరా బాయ్. అన్నీ కొడుతురా సంగతి నేను చెప్పాలి. అన్నాలు అన్నలు గుట్ట పని నమస్తే. రేయ్ రా నా కొన్ని విషయాలనా. ఇవ్వండి రా. నువ్వు కూడా చూడు. 25 ఖర్చు. ఎంతైనా వేసేయాలా? నువ్వు ఇస్తా డబ్బులు. నన్ను వేసేయాలి.
సరేరా. పంపించిండ్రా బల్ల సూరన్న. ఎవడు? బల్ల సూర్య. నన్ను ఏం చంపాలనుకున్నావురా? అప్పుడన్నా పని ఎందుకు వచ్చినావురా? అప్పుడు నాకు ఆపదలో ఉన్నప్పుడు మనకు పైసలు ఇచ్చిన నేను. అరే పైసలు ఇవ్వలేకపోతే రేపు వస్తారా బాయ్? అయితే కొడతావారా? నీ దోస్తురాడు. పైసల కాడ ఏం చేస్తానా? అరే దోస్తురా, నీ దోస్తు. ఒకప్పుడు ఎట్లా చేసినా గుర్తుందారా? నీకు పైసలు అవసరం ఉంటే ఇచ్చేవారా? గుర్తులేదా అబ్బాయి? సో గుర్తు తెచ్చుకోరా. కాకపోతే రేపు వస్తారా భయ్ పైసలు. కానీ దోస్తు అన్నారా? అరే ఏ దోస్తులాగానే చెప్తున్నా, దోస్తు
పైసలు ఉంటేనే దోస్తు కాదురా బాయ్. ఇలా కాకపోతే రేపు వస్తాయిరా పైసలు. కానీ దోస్తానా రాదురా, గుర్తుపెట్టుకోరా. నువ్వైనా సరే తాగి ఇట్లానే ఏందిరా బాయ్, మనిషిగా నారా. వాడు ఎప్పుడు అట్లేంటో గుర్తుందా? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పటికైనా మంచిగా ఉండుర్రా. సంబనికేంద్రా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా మిస్ కాకండి మీ ఫ్రెండ్స్ని.